హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో చాలా హెల్దీ అయిన బాగా మగ్గిన అరటి పండ్లు అలాగే ఓట్స్తో మఫిన్స్ని చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా చేయాలనేది చూసేద్దామా. వీటిని తయారు చేయడానికి ముందుగా 200 గ్రాముల ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుని పక్కన పెడుతున్నాను. దాని తర్వాత బాగా మగ్గిన 3 అరటి పండ్లు తీసుకున్నాను. వీటి పైన తొక్కంతా తీసుకుని అలాగే మరీ ఎక్కువగా మగ్గిపోయిన పార్ట్ అంతా కూడా ఇలా చాక్తో కట్ చేసుకుని ఈ అరటి పండ్లని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా 3 అరటి పండ్లని కూడా ఈ విధంగానే ఒలిచేసుకొని కట్ చేసుకొని బౌల్లో వేసుకొని ఫోర్క్తో ఈ విధంగా వీటిని మెత్తగా నలిపేసుకోవాలి. ఇలా ఒక గుజ్జులా తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి అన్సాల్టెడ్ బటర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ తేనె, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టీ స్పూన్ చాకో చిప్స్ కానీ లేదంటే చాక్లెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కానీ వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన ఓట్స్ పౌడర్ కూడా వేసి అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకొని ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మరీ పల్చగా ఉండకూడదు, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ బ్యాటర్తో మఫిన్సే కాదు కేక్ అయినా లేదా బ్రెడ్ ట్రేలో వేసుకొని బ్రెడ్ లాగైనా తయారు చేసుకొని టీ టైమ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఇప్పుడు వీటిని మఫిన్స్ చేసుకుని సిలికాన్ మౌల్స్ తీసుకొని ఇందులోకి బ్యాటర్ని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని ట్యాప్ చేసి వీటిపైన చాకో చిప్స్ని చల్లుతున్నాను. తర్వాత మరొకసారి దీన్ని టాప్ చేసి దీన్ని ఓవెన్లో బేక్ చేయబోతున్నాను. 180 డిగ్రీస్కి 20 నిమిషాల పాటు 180 డిగ్రీస్కి 20 నిమిషాల పాటు ఓవెన్లో బేక్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చాలా చక్కగా బేక్ అయ్యాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత రిమూవ్ చేస్తున్నాను. సిలికాన్ మౌల్లో చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు మీకు ఒక్కసారి వీటిని తుంచి కూడా చూపిస్తాను. రెగ్యులర్గా ఓట్స్ తినే అలవాటు కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి మఫిన్స్ చాలా బాగా నచ్చుతాయి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. కాకపోతే అలవాటు లేని వాళ్ళు మాత్రం అంతే ఇష్టంగా తినలేరు వీటిని. ఏది ఏమైనా హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఒక డైట్ ఫాలో అవుతూ డైట్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి తినాలని, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు తినాలి అనిపిస్తే. కాకపోతే ఓట్స్ ఎక్కువ నచ్చకుండా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి తినాలి అనుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీలో చేసుకొని టేస్ట్ చేయండి. మీకు నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.